నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు. వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్న సజ్జల. మోడీ కేసీఆర్ 10 ఏళ్లు అంధకారంలో ఉండి ఏం చేశారు? ఇద్దరు ఒకటేనన్న రేవంత్ రెడ్డి. తడిసిన వడ్లన్నీ ప్రభుత్వం కొనాల్సిందే. కాంగ్రెస్ సర్కారుపై బండి సంజయ్ ఫైర్. జగన్పై రాయిదాడి కేసులో పోలీసుల పిటిషన్. నిందితుడు సతీష్ నుంచి వాంగ్మూలం తీసుకోవాలని పిటిషన్. కవితకు బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు. మే 2న తీర్పు వెల్లడించనున్న కోర్టు. మోడీ హవాతో తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్. ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధిస్తుందన్న పీయూష్. కాంగ్రెస్ అంటే కరెంటు కోతలని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారెంటీలే భస్మారుసాహస్తంగా పొందామని హెచ్చరించారు. 4.5 నెలల్లో ఏదేదో చేసినట్టు ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న మీ నిర్వాకాన్ని చూసి మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి రాగానే 3 డిఏలు ఇస్తామని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాలి. ఆర్టీసీ ఉద్యోగులను మేము రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయకుండా ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. జిల్లాల సంఖ్య తగ్గిస్తామని చెప్పి కమిషన్ను ఏర్పాటు చేస్తా అని మా ఉన్న జిల్లాలను ఊడగొడుతా అని చెప్పినందుకు మిమ్మల్ని ఓడించాలి. మీ హయాములో రోజు రోజుకు పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు రాష్ట్రంలో కరువు కాటకాలు తీవ్రంగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మాట ప్రజలు నమ్మడం లేదన్నారు. కౌలు రైతులను కలుపుకొని 90,000 కోట్లు రైతాంగానికి ఖర్చు పెట్టే స్తోమత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని ఏలేటి ప్రశ్నించారు. వివాహాలకు తులం బంగారం ₹1,00,000 ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని అంటున్నారని ఏలేటి విమర్శించారు. మరి ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటొక్కటిగా మీరు ఇచ్చిన హామీలు గుర్తు చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మీరు దేవుళ్ళ చుట్టూ వెళ్ళి దేవుళ్ళ మీద ఒట్లు పెడతా ఉన్నారు. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి మాటకు ప్రజలు నమ్ముతలేరని, ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మకం లేదని ఈరోజు దేవుళ్ళను కూడా వాడుకునే స్థితికి ముఖ్యమంత్రి దిగజారడం ఇది శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఒక్క దేవుడు కాదు. ఎన్నికల మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథమని, అందులో పొందుపరిచిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని చెప్పిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శించారు బీజేపీ నేత బండి సంజయ్. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే 2 లక్షల రుణమాఫీ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో తరుగు తీస్తున్నారని మండిపడ్డారు. క్వింటాకు 6 నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారన్నారు. తరుగు లేకుండా ధాన్యం కొంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, హామీలన్నీ హామీనిగానే మిగిలిపోయాయని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏం లేదన్నారు. రైతులకు కౌలు రైతులకు ఇలా 15,000 రూపాయలు అకౌంట్ వేస్తున్నారు. ఏమైంది? రైతులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఏమైంది? కాబట్టి ఇవన్నీ కూడా మీది మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం సెంటర్లో కనీస సౌకర్యాలు, కొనుగోలు సరైన దిశగా ఇలా పనులు కొట్టలేరు, రైతులను బెదిరిస్తున్నారు.
దళారీ వ్యవస్థను పూర్తి తీవ్రతరం చేశారు. ఇవాళ లాస్ట్కు ఈ ప్రభుత్వం కొంటదా కొనదా, మా బ్యాంక్ అకౌంట్లో పైసలు పడే కూడా గ్యారంటీ లేదని చెప్పి భయపడ్డ రైతులు ఇలా 1600కు 1700కు బయట మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మా ప్రభుత్వం రాకముందు 2014లో మద్దతు ధర ఎంత 1350 రూపాయలు. ఇవాళ రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు పెదకూరపాడు వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్రావు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్కే దక్కిందన్నారు. తాము చేసిన అభివృద్ధి సంక్షేమమే తమను గెలిపిస్తుందని అన్నారు. మరోవైపు అమరావతి రీచ్ ఇసుక తరలింపుపై తనకు ఎలాంటి సంబంధం లేదని దమ్ముంటే నిరూపించాలని అంటూ నంబూరి శంకర్రావుతో మా గుంటూరు కరెస్పాండెంట్ వీరస్వామి ఫేస్ టు ఫేస్. ఎక్కడా లేని విధంగా మామ అల్లుళ్ళ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శల వర్షం చూసుకుంటున్నారు. నువ్వెంత అంటూ మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ప్రజలు ఏమంటున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఉన్నారు. నంబూరి శంకర్రావుతో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తారు. నంబూరి శంకర్రావు గారు, ఒకవైపు నుంచి 175కు 175 వస్తాయని మీ అధిష్టానం అంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ సొంత చెల్లె షర్మిల మాత్రం ఆ పార్టీకి ఓట్లు వేయొద్దు, అభివృద్ధి కొనసాగటం లేదు అని చెప్పి అంటున్నారు. మీకు ఓట్లు పడతాయంటారా? మా సంక్షేమమే మా అభివృద్ధి మాకు ఓట్లు వేయమని మేము అడుగుతూ ఉన్నాం. మరి మీరు చెబుతున్నారు కదా అభివృద్ధి లేదని. చంద్రబాబు నాయుడిని 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధి మేము మళ్ళా చేస్తామని చెప్పి రమ్మని చెప్పండి దమ్ముంటే. మా జగన్మోహన్ రెడ్డి గారు నేను 2019 నుంచి 2024 వరకు చేసిన అభివృద్ధి సంక్షేమంతో నేను ఓటు అడుగుతున్నాను. మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని దమ్ముగా అడుగుతున్నాడు. మీకు ఆ దమ్ముందా? ఉంటే రండి, మీరు ఆ దమ్ముంటే రండి. పెదకూరపాడులో కేవలం చంద్రబాబు నాయుడే స్వయంగా ఇక్కడ ఇసుక రిచ్చుల్లో వ్యవహారంలో మాత్రం అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఏడక అరాచకాలకు పాల్పడ్డాడు నంబూరి శంకర్రావు. ఈ నేపథ్యంలో ఒక కొత్త అభ్యర్థిని బరిలో దింపుతున్నారు అని చెప్పేసి అన్నారు. చెక్ పెట్టే విధంగా అడుగులు ముందుకు వేయాలి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇసుక మీద మాట్లాడాడు. ఇసుక ఎవరు తీసుకున్నారు? మీలాగా ఇక్కడ ఎవరు దోసుకోలే. మీరు దోచుకుంటుంటే మీకు ఎన్జిటిఏ కేసు వేసి 100 కోట్లు పెనాల్టీ వేసింది మీ గవర్నమెంట్కి మీరు చేసేటప్పుడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక టెండర్ ప్రాసెస్ పెట్టి సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు ఇసుక మీద గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చే విధంగా ఒక కంపెనీకి ఆయన ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ శంకర్రావుకి ఇసుకే సంబంధం ఏంది? ఏమన్నా మైండ్ నుండి మాట్లాడుతున్నావా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా? అర్థం అవట్లా పబ్లిక్కి. అంటే నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ ఒక ఎమ్మెల్యే మీద బురద చల్లిపోతే సరిపోయిద్దా? అసలు ఇసుక్కి నాకేం సంబంధం ఉంది? నువ్వు మాట్లాడుతున్నావు, సిగ్గు చెర ఉండాలి మాట్లాడటానికి. గత కొన్నేళ్లుగా ఇక్కడ నంబూరి శంకర్రావు మాత్రం ఇక్కడ పనిచేస్తున్నాడు. అది కాక రాజకీయాల్లో కొంతకాలం కూడా ప్రజల మన్ననలు పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో కొత్తగా భాష్యం ప్రవీణ్ అనే తెర మీదకి తీసుకొస్తున్నారు. అతను బలి చేసేందుకే టీడీపీ అతను తెర మీదకి తీసుకొచ్చింది అనుకోవాలా, లేకపోతే ఎలా భావించాలి అంటారు? అభివృద్ధి లేదు అని చెబుతున్నావు కదా. ఇక్కడ ఏం అభివృద్ధి? నువ్వేం చేసావు 5 సంవత్సరాలు చెప్పాలి. పలానా స్కూల్ కట్టించానని చెప్పు నీకు దమ్ముంటే. పోనీ ఒక హాస్పిటల్ కట్టించానని చెప్పు, ఒక రోడ్డు వేసానని చెప్పు. ఏం చేసావో చెప్పాలి ఇక్కడ నువ్వు. నేను చెప్తా, అనేకం చెబుతా నేను. మా ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత 82 కోట్ల రూపాయలతోటి స్కూల్స్ కట్టించాం ప్రతి గ్రామంలో కూడా. ఒక్కొక్క స్కూల్కి అయితే 5.5 కోట్లు కూడా పెట్టాం, దొడ్లేరు లాంటి దానికి. మరి నువ్వు ఎక్కడన్నా దీంట్లో కనీసం 5% స్కూల్ బాగు చేయించావు ఎప్పుడన్నా ఎక్కడన్నా? దీంట్లో దాదాపు 27 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించాం. పెదకూరపాడులో 8.5 కోట్లు కానీ, అమరావతిలో 3,25,00,000 కానీ, అత్తులూరులో 1,87,00,000 కానీ, అచ్చంపేటలో 2 కోట్లు కానీ, మరి దొడ్లేరులో కడతా ఉన్నారు. ఇంకొకటి శంకుస్థాపన చేయాల్సి ఉంది. మరి కొన్ని రెన్యువల్ చేయించాం. మరి 27 కోట్లు సుమారు హాస్పిటల్ మీద తెచ్చాం. దీంట్లో కనీసం ₹1 కోటి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో నువ్వు తెచ్చావా? నువ్వు ఇచ్చావా చంద్రబాబు? ₹1 కోటి ఇచ్చావా? ఫైనల్గా చూసుకున్నట్టు మాత్రం 60 రోజుల ముందు కొన్ని చోట్ల కూడా మురుకుడు లావండి కానీ, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం కొన్ని చోట్ల చిలకలూరుపేట నియోజకవర్గంలో కావటం మనోహర్ నాయుడు అటువంటి వాళ్ళని దాదాపు 60 రోజుల ముందు తెర మీద తీసుకొచ్చారు. అక్కడ విజయం సాధించవచ్చు అంటారా? తప్పకుండా విజయం సాధిస్తాం. ఎందుకంటే మేము ఇచ్చిన తర్వాత నువ్వు లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు కూడా సీట్లు ఇస్తానే ఉండవు. నీకు మాకు సంబంధం ఏంది అసలు? మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 95% 3-4 నెలల క్రితమే ప్రకటించాడు. నువ్వు ఇప్పుడు కూడా సీట్లు ప్రకటించలేని పరిస్థితి. నువ్వు చేసిన తప్పటడుగులో ఎంత మిస్టేక్ ఉందో నువ్వు చూసుకో. ఈస్ట్ వెస్ట్ కూడా
మొత్తం స్వీప్ అయిపోతుంది వైసీపీకి. ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. కేవలం మీరు సింగిల్గా పోటీ చేస్తున్నారు. ఇబ్బందులు తలెత్తుతాయి అంటారా రానున్న ఎన్నికల్లో? ఇబ్బంది అనేది మేము మంచి చేసాం కాబట్టి మాకు ఇబ్బంది లేదు. మేము దమ్ముగా తిరుగుతున్నాం, మేము దమ్ముగా ఓటు అడుగుతున్నాం అంటే మేము మంచి చేసామనే ధైర్యంతో అడుగుతున్నాం. మేము వస్తే వాలంటరీ వ్యవస్థని బలోపేతం చేస్తాం, వాళ్ళకి 10,000 జీతం ఇస్తామని అంటున్నావు. అంటే 2 నెలలు నీయే అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ బాగుందనే కానీ ఒప్పుకుంది. వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ చేయాల్సిందే కదా. మరి ఇంక నీతో అవసరం ఏంటి? నీతో పని ఏంటి అంటున్నా? నువ్వు కొత్తగా తెచ్చే గవర్నమెంట్ ఏంటి? ఏం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందని ఒప్పుకున్నప్పుడు నువ్వు ఇంక చేయవసరం లేదు, నీ అవసరం లేదు ఇక్కడ. అందుకనే నీకు జనం కూడా రాకుండా పోతూ ఉన్నారు ఇక్కడ. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే మాత్రం ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు చెబుతున్న పరిస్థితి. సంక్షేమమే అభివృద్ధి మాత్రం విజయ బాటలు అని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మాత్రం ఇచ్చిన హామీలు గతంలో టీడీపీ ప్రభుత్వం నెరవేర్చలేదని, అందుకనే మాకు ప్రజలు పట్టం కడతారని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ పవన్తో వీరాస్వామి, గుంటూరు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.